హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం నేను మీషో నుంచి కుర్తీస్ అయితే తీసుకున్నాను. దట్ ఇవి కూడా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తీస్ చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షనే. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటిఫుల్ కుర్తీస్ రివ్యూ అయితే ఇస్తున్నాను. చాలా వచ్చాయి. మంచి మంచి కలర్స్‌లో అయితే షేర్ చేస్తున్నా. సో మీకు కూడా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మేక్ ష్యూర్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. లైక్ తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఛాన్స్ ఉంటే హైప్ కూడా చేయండి. సో ఇప్పుడైతే కలెక్షన్ రివ్యూ అయితే క్విక్‌గా స్టార్ట్ చేసేద్దాం. నాకైతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా అయితే వస్తది. సో అదొక్కటి ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడైతే ఈ కలెక్షన్ రివ్యూ అయితే క్విక్‌గా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ పర్పుల్ కలర్‌తో స్టార్ట్ చేస్తున్నా. కలర్ చాలా డార్క్‌గా వచ్చింది. వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను కలర్స్ ఇంకా నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైజెస్ అన్నీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. మంచి తక్కువ బడ్జెట్‌లో చాలా బాగా వచ్చినాయి ఈసారి కుర్తీస్ అయితే. నెక్ ఇలా వీ నెక్ స్టైల్ ఇచ్చారు. యోక్ అంతా కంప్లీట్‌గా మల్టీ కలర్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. వర్క్ చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి స్లీవ్స్ పార్ట్‌లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. కలర్ చాలా బాగుంది. అన్ని మంచి డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి. వీటిలో సైజెస్ స్టార్టింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఏ లైన్ కుర్తీ. సో ఫ్లేర్ వచ్చేసి మనకి మీడియం అయితే వస్తుంది. లైక్ ఒక అనార్కలి లానే ఉంటుంది. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇన్నర్ లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ బ్యాక్ అయితే కంప్లీట్ గా ప్లెయిన్ అయితే వచ్చింది. బ్యాక్ మనకి ఫ్రిల్స్ అయితే లేవు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో జస్ట్ ఇక్కడ యోగ్ డిజైన్ వరకే ఫ్రిల్స్ అయితే ఇచ్చారు. ఈ రిమైనింగ్ అంతా నార్మల్ గానే ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్. నేను ప్రీవియస్ వీడియోలో ఒక గ్రీన్ కలర్ జార్జెట్ ది షేర్ చేశాను కదా. నేను పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో సేమ్ టు సేమ్ అదే ట్రెండ్ లో ఉంది ఈ అవుట్ఫిట్ కూడా. చాలా బ్యూటిఫుల్ ఉంది. నచ్చితే ట్రై చేయండి. కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకో బ్యూటిఫుల్ కుర్తీ. సో ఇది కూడా కలర్ చాలా బాగుంది. ఇదైతే వచ్చేసి ఫ్రాక్ స్టైల్లో ఉంది. కుర్తీలా అనే కంటే ఫ్రాక్ లా అయితే అనిపించింది. సో ఇది కూడా స్టార్టింగ్ సైజ్ మీడియం తోటే స్టార్ట్ అవుతుంది. ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెం స్వీట్ హార్ట్ నెక్ స్టైల్ అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. యోక్ అంతా కంప్లీట్ గా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. వర్క్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు. సో మీడియం కాబట్టి నాకైతే చాలా లూజ్ ఫిట్ ఉంది ఈ డ్రెస్ అయితే. స్లీవ్స్ వచ్చేసి హాఫ్ లెంత్ స్లీవ్స్ పార్ట్ లో కూడా వర్క్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి బటన్స్ వచ్చేసి స్టైల్ పర్పస్ బటన్ కూడా యాడ్ చేశారు. సో ఇది ఇక్కడ ఫ్రిల్ స్టైల్లో వచ్చింది. పార్ట్ అయితే వచ్చేసి రఫుల్ స్టైల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి టై చేసుకోవడానికి ఇక్కడ టైఅప్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఏమంటే సో మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది. ఇలా టైఅప్స్ ఉన్నప్పుడు చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి సేమ్ జార్జెట్‌లోనే వచ్చింది. చాలా స్మూత్ ఉంది. సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి అన్నిటికి కూడా లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి క్వాలిటీ లైనింగ్ ఇచ్చారు. సో ఫస్ట్‌ది అయితే క్రేప్ లైనింగ్. ఇది కొంచెం పాలిస్టర్ బ్లెండెడ్‌లో ఉంది. కొంచెం షైన్ ఉంటది కదా! ఆ టైప్‌లో అయితే ఇచ్చారు. బికాజ్ ఇది ఒక ఫ్రాక్ స్టైల్‌లో ఉంది కాబట్టి కొంచెం షైనింగ్‌గా ఉంటే బావుంటదని అలా ఇచ్చినట్టున్నారు. వర్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. సైజెస్ మాత్రం మీడియం తోటే ఉన్నాయి. సో స్మాల్ సైజెస్ అయితే అవైలబుల్ లేవు. మీడియం తోటే స్టార్ట్ అయినాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. సో ఫ్రిల్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా అయితే ఉన్నాయి. డ్రెస్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ ఇంకా సైజెస్ ఏమి అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్‌గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో లింక్స్ కోసం డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఒక బ్యూటిఫుల్ కుర్తీ. కలర్ ఎంత డార్క్ టేల్ బ్లూ కలర్‌లో వచ్చిందో. కలర్ చాలా బాగుంది. సో టేల్ బ్లూ కలర్ అవుట్‌ఫిట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఎందుకో మళ్ళీ ఇదే కలర్ తీసుకోవాలనిపించి తీసుకున్నా. కలర్ అయితే చాలా బాగుంది. లైక్ ఇదైతే ఒక మగ్గం వర్క్‌లా అయితే అనిపిస్తుంది చూడ్డానికి. చాలా చాలా బాగుంది ఈ టాప్ అయితే. ఐ థింక్ 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి అవుట్‌ఫిట్‌లో గూడా. సో ఇది గూడా చాలా బ్యూటిఫుల్ వచ్చింది. ప్రెజెంట్ ఇవి బాగా వైరల్ అవుతున్నాయి కదా! వీటిలో లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేనైతే డార్క్‌లోనే తీసుకున్నాను. సో లైట్ కలర్స్ లైక్ చేసేవాళ్ళు లైట్ కూడా ట్రై చేయండి. నేను ఛాన్స్ ఉంటే లైట్ కలర్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టేల్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది. గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో పాటు సీక్వెన్స్ అండ్ బీడ్స్ వర్క్ కూడా అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది వర్క్ అయితే. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. సో ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి హాఫ్ లెంత్ స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ పార్ట్‌లో కూడా సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి అగైన్ జార్జెట్ ఫ్యాబ్రికే. చాలా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ ఈ కుర్తీకి కూడా ఈ పార్ట్‌లో మనకి ఫ్రిల్స్ అయితే వచ్చాయి. సో రిమైనింగ్ అయితే ఫ్రిల్స్ అయితే లేవు.
అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రిల్స్ అయితే రావు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌లోనే వస్తాయి. సో ఇది కూడా ఏ లైన్ కుర్తీ. ఫ్లేర్ వచ్చేసి మీడియం ఫ్లేర్ తోటి వచ్చింది. సో లైనింగ్ కూడా చాలా క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చారు. చాలా స్మూత్‌గా ఉంది. సో క్రేప్ లైనింగే వచ్చింది. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ టాప్ అయితే నేను హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే మాత్రం ట్రై చేయండి. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. డార్క్ టు లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. నచ్చితే ట్రై చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ. అగైన్ ఇది కూడా చాలా చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ ఉంది వర్క్ అయితే. ఇక్కడంతా కూడా పర్ల్స్ డిజైన్ వచ్చింది యోక్ పార్ట్‌లో. చాలా బా వచ్చింది. వీటిలో కూడా కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అగైన్ ఇది కూడా మీడియం సైజే తీసుకున్నాను. సో సైజెస్ మీడియం వల్ల నాకు అన్ని డ్రెసెస్ కూడా కొంచెం లూజ్ ఫిట్ అయితే ఉన్నాయి. సో వీటిలో స్మాల్ అయితే అవైలబుల్ లేవు. మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయి. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చింది. రౌండ్ నెక్ ఇచ్చారు. యోక్ పైన అయితే మాత్రం చాలా బాగుంది. మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో పాటు మధ్యలో పర్ల్స్ అయితే స్టిచ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో సింపుల్‌గా చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి మనకి సిల్క్ బ్లెండెడ్‌లో వచ్చింది. కాటన్ సిల్క్ అంటారు కదా! సో అది. సో చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. చాలా షైనింగ్‌తో ఉంది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి అన్ని సీజన్స్‌లో కూడా కంఫర్టబుల్ ఉంటది. ఇది అనార్కలి కుర్తీ. సో ఇట్లా కలీ స్టైల్‌లోనైతే స్టిచ్ చేశారు. సో ఫ్లేర్ కూడా మంచి ఫ్లేర్ అయితే వచ్చింది. సో మరీ హ్యూజ్ ఫ్లేర్ అయితే కాదు. కొంచెం మీడియం ఫ్లేర్ తోటే ఉంది. ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కాటన్ సిల్క్ అని చెప్పాను కదా! సో ఇన్నర్‌లో లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చారు. ఎక్కువగా మనకి రేయాన్‌లోనే వచ్చేస్తూ ఉంటాయి ఇంత లో ప్రైస్ అనేసరికి. బట్ ఇక్కడ మంచి కాటన్ సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. నచ్చితే డెఫినిట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కుర్తీ. ఇదైతే 2 పీస్ అయితే వచ్చింది. కుర్తీతో పాటు దుప్పట్టా కూడా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కూడా. వీటిలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను బాటిల్ గ్రీన్ అయితే తీసుకున్నాను. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. వర్క్ చాలా బాగుంది. ఇది రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది డిజైన్ అయితే. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇలానే 2 పీస్ సెట్ ఒకటి షేర్ చేశాను కదా! సో సేమ్ టు సేమ్ లైక్ ఫ్యాబ్రికే ఇచ్చారు. ఎంత షైన్ అవుతుందో చూడండి. సో మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లానే ఉంది. పర్పుల్ డ్రెస్ మీకు ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఛాన్స్ ఉంటే లింక్ కూడా ఇస్తాను. అది కూడా 2 పీస్ సెట్. చాలా తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ చాలా బాగుంది. ఇది స్ట్రెయిట్ కుర్తీ. సైడ్ ఇలా స్లిట్స్‌తో పాటు అయితే వచ్చింది. సో ఇన్నర్‌లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్రెస్ లెంత్ కూడా చాలా బాగుంది. షార్ట్ లెంత్ ఏం లేకుండా. అండ్ బ్యాక్ అయితే కంప్లీట్‌గా ప్లెయిన్ అయితే వచ్చింది. ఎండింగ్‌లో బోర్డర్స్ అయితే ఏం లేవు. ఓన్లీ యోక్ పార్ట్‌ని హైలైట్ చేశారనమాట. కట్ వర్క్ దుపట్టా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంత బ్యూటిఫుల్ దుపట్టా అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. మిడిల్‌లో ఫ్లోరల్ డిజైన్ కూడా అయితే వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. దుపట్టా లెంత్ చాలా బాగుంది. సో షార్ట్ లెంత్ ఏం లేకుండా లెంత్ అయితే పర్ఫెక్ట్ లెంత్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. ఐ థింక్ ఇది నేను 400 ప్రైస్‌కి అయితే తీసుకున్నాను. వీటిలో స్మాల్ సైజెస్ టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే నేను స్మాల్ తీసుకున్నా. సో నాకు ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో 2 పీస్ సెట్ నచ్చితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్. ఇదైతే యాక్చువల్లీ వీడియోలో ఇంక్లూడ్ చేయొద్దనుకున్నాను. బట్ ఇంకా నేను ఇక్కడే షేర్ చేసేస్తున్నా. ఇదైతే నేను మింత్రా వర్సెస్ మీషో అని ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా! అందులో అవుట్‌ఫిట్ అనమాట ఇదైతే. సో నేను మింత్రాలో తీసుకున్నాను. సేమ్ డ్రెస్ నాకిది మీషోలో కనిపించేసరికి ఇంక తీసుకున్నా. ఎలా ఉంటదో చూద్దామని. మీషోలో అయితే వచ్చేసి 890కి అయితే పర్చేస్ చేశాను. మింత్రా డ్రెస్ వచ్చేసి నేను 1600కి అయితే తీసుకున్నా అనమాట. సో 1600 రూపీస్ డ్రెస్ హాఫ్ ప్రైస్‌కి మనకి మీషోలో అవైలబుల్ ఉంది ఏంటి అనిపించి తీసుకున్నా. ఎలా ఉంటదో చూద్దామని. సో క్వాలిటీ అయితే సేమ్ అనిపించింది నాకు. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను. ఇదైతే మీడియం సైజు. అక్కడ ఎక్సెస్ టు డబుల్ ఎక్స్ఎల్ అనుకుంటా ఐ థింక్. ఎక్స్ట్రా స్మాల్ సైజ్ టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే స్టార్టింగ్ సైజే మీడియం అనమాట. మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా స్మాల్ సైజ్ లేదు. స్మాల్ కూడా అవైలబుల్ లేదు. ఇది వచ్చేసి మీడియం సైజ్. నాకు చాలా లూజ్ ఫిట్ అయితే ఉంది. సో సేమ్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్‌లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. ఈ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ టు సేమ్ అయితే వచ్చింది. ఎట్లాంటి డిఫరెన్స్ అయితే లేదు. వర్క్ కూడా సేమ్ అనమాట. నేను మీకు ఛాన్స్ ఉంటే మింత్రా అవుట్‌ఫిట్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. సో చూడొచ్చు. ఇది కూడా సేమ్ ప్యారెట్ గ్రీన్. వీటిలో ఎన్ని కలర్స్ మనకి మింత్రాలో అవైలబుల్ ఉన్నాయో అన్ని మీషోలో అవైలబుల్ ఉన్నాయి తక్కువ కాస్ట్‌కి. సో స్లీవ్స్ కూడా ఇలా హాఫ్ లెంత్ స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ పైన వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సేమ్ వర్క్. థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. వర్క్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన ఈ వర్క్ కూడా సేమ్ వర్క్ అనమాట. ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఉంది. అది జార్జెటే, ఇది జార్జెటే. అదైతే కొంచెం చాలా వెయిట్ ఉందనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే. షిఫాన్‌లోనే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఫ్యాబ్రిక్స్ తెలుసు కదా మీకు జార్జెట్ ఐడియా ఉందా? కొంచెం వెయిట్ ఎక్కువుంటాయి. సో అది ఫ్యాబ్రిక్ అయితే చాలా వెయిట్ ఉందది. ఇది కూడా జార్జెటే చాలా స్మూత్ ఉంది.
సో ఇది గూడా వెయిట్ ఉంది. బికాజ్ ఫ్లేర్ చాలా ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. చాలా లైట్ డిఫరెన్స్, ఎక్కువ ఏమంత తెలీదు గూడా. కొంచెం డిఫరెంట్‌గా ఉందంతే ఫ్యాబ్రిక్. అది చాలా వెయిట్ ఉంది ఆ డ్రెస్ అయితే. ఫ్లేర్ చూడొచ్చు ఎంత ఫ్లేర్ స్టిచ్ చేశారో. ఆ అవుట్‌ఫిట్ ఎన్ని మీటర్స్ స్టిచ్ చేశారో. ఇది గూడా అంతే. అన్నే మీటర్స్ స్టిచ్ చేశారు. అండ్ లైనింగ్ అయితే వచ్చేసి ఇట్లాగా షైనింగ్ ఉన్న షిమ్మర్ లైనింగ్ అయితే వేశారు వీళ్ళు. సో ఇదంత క్వాలిటీగా లేదు లైనింగ్. సో మింత్రా అవుట్‌ఫిట్‌కైతే సో క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. చాలా ఫుల్ లెంత్ క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. డ్రెస్ ఎంత ఫ్లేర్ ఉందో ఈవెన్ లైనింగ్ గూడా అంతే ఫ్లేరీగా ఉంది. సో ఇదైతే చాలా చిన్న లైనింగ్ వచ్చింది. సో ఇలా షిమ్మరీగా ఉండే లైనింగ్ అయితే ఇచ్చారు. చిన్న డిఫరెన్స్ అంతే. ఎలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ గూడా సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్‌లో గూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. వర్క్ కూడా చాలా చాలా బావుంది. కలర్ గూడా చాలా బావుంది. సో ఫ్లేర్ మాత్రం చాలా ఫ్లేరీగా ఉంది. అండ్ అవుట్‌ఫిట్ వెయిట్ కూడా చాలా ఉంది. సో 1600 పెట్టి అంత హై కాస్ట్ ఎందుకు అనుకుంటే, సో ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలాంటి డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో నాకు మీషో అవుట్‌ఫిట్ కూడా బానే అనిపించింది. సో వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి. ఇది నేను 890కి అయితే తీసుకున్నా. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నచ్చిన కలర్ అయితే తీసుకోండి. బర్త్‌డేస్‌కి అయితే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ చాలా బావుంటాయి. హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అయితే మీ అందరి ఫేవరెట్ అజియో వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఇవాళ ఏసుకున్న ఈ డ్రెస్ సెట్ కూడా నేను అజియోలోనే తీసుకున్నాను. మ్యాక్స్ బ్రాండ్ నుంచి. ఈ డ్రెస్ సెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. 3 పీస్ సెట్ అనమాట. క్వాలిటీ చాలా బావుంది. కలర్ కూడా చాలా బావుంది. నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ అజియో వీడియోస్ అయితే వస్తాయి. సో మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బై.